డాక్టర్ల దగ్గర ఎట్లయినా సరే ఎంత ఖర్చు అయినా సరే బతికించండి అనే పదం వాడద్దు అని ఠాగూర్ సినిమా చెప్పింది. ఏ వ్యవస్థలను చూసుకోండి ఒక 5-10% చెడు ఉంటుంది. మిడ్ లైఫ్ హాస్పిటల్ అనగానే సాధారణ పబ్లిక్కి ఒకలాంటి భయం, అబ్బా మిడ్ లైఫ్ హాస్పిటల్ అని. అక్కడ గంటగనం అయిందనే ఫస్ట్ గంటకే 20,000 30,000 ఇలా ఏ కేసు వచ్చినా ప్రతి మొదటి గంటలోనే మీరు మిడిల్ లైఫ్కి వెళ్తే లేదా పెద్ద హాస్పిటల్కి వెళ్తే గంటకి ఇంత దోచుకుంటారు అనే తత్వం ఎప్పుడు మారాలి అని. సో 70 + 25 + ఛార్జెస్ వచ్చి 1 lakh ఎంత గంటలోనే. చాలా ఎమర్జెన్సీ కేసెస్లలో చేయాలి బతుకుతాడు అనే తపన ఉంటుంది, చేస్తే ఇబ్బంది వీళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు అనే బాధ ఉండదు. ఇట్లాంటి కేసెస్ ఎట్లా అది అక్కడే ఆర్గ్యుమెంట్ చేసి అక్కడే ఏదో మేము గెయిన్ చేయాలి, లేదా నేను నా సుపీరియారిటీ నేను డాక్టర్ మీద ప్రూవ్ చేయాలి, లేదా ఇంకో మీద ప్రూవ్ చేయాలి అంటే అల్టిమేట్లీ మన పేషెంట్ లూజర్ అవుతారు. ఏం తెలియనోడు సెల్ ఫోన్ పట్టుకొని దెబ్బ తాకితే ఏం చేయాలి, ఇంకోటి అయితే ఏం చేయాలి అని చెప్పేసి జ్ఞానం పెంచుకునేటోళ్ళు అంటే ఎట్లా కంట్రోల్ చేయడం సార్? మా దగ్గరకు వచ్చి కూడా వితండమైన ఉంటుంది సార్. మేము ఇప్పుడు తలనొప్పి వచ్చింది, పారాసిటమాల్ వేసుకుంటే మంచిదా, బ్రూఫెన్ వేసుకుంటే మంచిదా, నాబ్రాక్సిన్ వేసుకుంటే మంచిదా, పైరాక్సికామ్ వేసుకుంటే మంచిదా, ఒకసారి కొన్ని డ్రగ్స్ మేము కూడా కరెక్ట్గా కొత్త చెప్తుంది. రక్తం తాగే జబ్బు వచ్చింది, రక్తం తాగే రోగం వచ్చిందని చెప్పేసి ఇంటి ముందట వదిలేస్తాం. ఇప్పుడు 2 గ్రాముల హిమోగ్లోబిన్ ఫీమేల్ నడుచుకుంటూ వచ్చింది. షాక్. ఆ అమ్మాయికి అయోటా అంటే గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే మేజర్ రక్తనాళంలో వాపు వచ్చింది. సో అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఈస్ బల్జింగ్, బయటికి పల్స్ తెలుస్తూ ఉంది. పొరపాటున కనుక ఆ పిల్ల జస్ట్ ఒక చిన్న సూది పడ్డ ఇమ్మీడియట్ ప్రాణం పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మరి అక్కడ ఎందుకు సరైన ట్రీట్మెంట్ దొరకదని ఫీల్ అవుతారా, లేకపోతే అంటే ఎక్విప్మెంట్ ఉండదా అసలు? రిఫర్ ఇంకేం చేయలేదు. నమ్మకంగా పూర్తి స్థాయిలో నేను బాగుపడతాను నమ్మకంతో వస్తున్నాడు అసలు. జనరల్ ఏముంటుందంటే మనీ. మంచిర్యాల్లో ఒక హాస్పిటల్ రోడ్డు మీదనే బెడ్స్ వేసి ఏమి లేరు, స్టాఫ్ కూడా లేరు. మీరు ఇప్పుడు స్టాఫ్ అప్పుడు వేసి కొన్ని కోట్లు సంపాదించిందంత పేరు ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్. అయితే కరోనా అనేది నిజంగా చాలా మందికి బంధాలు, మానవ సంబంధాలు అంటే పోయినాయి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు ఈ ఎఫెక్షన్ హయ్యెస్ట్ చూపించిన వాళ్ళు కరోనా రాగానే గప్చు పేషెంట్ వస్తే కనీసం తిండి పెట్టేటోళ్ళు. అంతకుముందు ఒకసారి ప్లేగు, తర్వాత కలరా, ఇప్పుడు లంగ్స్ కి సంబంధించి కోవిడ్. నెక్స్ట్ అంటే దేని మీద బట్ సవాళ్ళను ఎదుర్కొనే పక్షంలో కొంతమంది ప్రాణాలు అయితే పోతాయి, అందులో డౌట్ లేదు. సింగరేణిలో పూర్తిగా దుమ్ము ధూళిలోనే పనిచేయాలి. బ్లాక్ లంగ్స్ అని చాలా కష్టం మనం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? డెఫినెట్లీ. సింగరేణిలో రిటైర్ అయిన ఎంప్లాయీస్ పల్లెటూళ్ళకి పోతే వాతావరణం పడలేదు ఏంటంటే అంటే అది ఒక రకంగా అంటే శ్రీనివాస్ అన్న రమేష్ ఒక పేషెంట్ ఉండే ఆక్సిజన్ కరోనా బిఫోర్. రోజుకు ఒక 10 సిలిండర్లు పైకి ఎక్కించేవాళ్ళు. దానికోసం ఒక చైన్ సిస్టమ్ కూడా తయారు చేశారు. చాలా జాబ్ సాటిస్ఫాక్షన్, చాలా సంతోషపడడం, గర్వంగా ఫీల్ అయిన మనకి చెప్పండి. అంటే ఒకటి ఒక అమ్మాయి స్నేక్ బైట్ బయట ఎక్కడో లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వెళ్తే 3 రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఫుల్ బ్లోన్ సెల్యులైటిస్ వెంట డై. ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో మా అమ్మతోనే, ఎందుకంటే మా మదర్ని చదువుకున్నాను, మా మదర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? బర్రెలు పాలు పిండడాలు, ఇళ్ళల్లో ఒక చిన్న